భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం గేటు ముందు ప్రభుత్వ పాఠశాలకు తెలుగు, హిందీ, సోషల్ టీచర్ నియమించాలని విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు సైదానాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, హిందీ, సోషల్ టీచర్లను నియమించకపోవడం ప్రభుత్వ విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి నిదర్శనమని తెలిపారు. తక్షణమే జిల్లా కలెక్టర్ పేద విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు జగన్ నాయక్, ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి నుమాన్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ ప్రసన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు సూర్య, అఖిల్, రఫీ, వెంకటేశ్వర్లు, బన్నీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సర్కారు బడులు ప్రారంభమై 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న గౌటు పాఠశాలకు తెలుగు, హిందీ, సోషల్ టీచర్లు ఇప్పటివరకు లేకపోవడం ప్రభుత్వం విద్యా నిర్వీర్యానికి నిదర్శనం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పాఠశాలలో 500 మంది విద్యార్థులు పేద వర్గానికి చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఆ విద్యార్థులకు ప్రభుత్వ విద్యాధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల, ఇప్పటికీ పాఠాలు అందకపోవడం వల్ల విద్యను దూరం అవుతా ఉన్నారు పిల్లలు. కాబట్టి తక్షణమే విద్యాధికారులు చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు పేద విద్యార్థుల పట్ల దృష్టి వహించి తక్షణమే తెలుగు, సోషల్, హిందీ టీచర్ని నియమించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఉపాధ్యాయులను నియమించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ, డిఈలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.